Hey, hi, hello. Welcome to my YouTube channel. Today I am back with another episode. So ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. సో టుడేస్ వీడియో ఏంటి అంటే మోస్ట్ అవైటెడ్ వీడియో అనమాట. అదేంటి అంటే మా పాపకి 5 months అయితే కంప్లీట్ అయ్యాయి. సో మంత్లీ ఫోటోషూట్ డే అనమాట ఈరోజు. సో దానికోసం నేనైతే ఈరోజు హార్ట్ బీట్ థీమ్లో అయితే చేయాలనుకుంటున్నాను అనమాట. సో దానికోసం అయితే ఫస్ట్ కొంచెం నువ్వులను అయితే తీసుకున్నాను అనమాట. దీన్ని జస్ట్ లైక్ ఒక హార్ట్ బీట్ షేప్లో అయితే మధ్యలో హార్ట్ సింబల్ వేసి ఇటు సైడ్ హార్ట్ స్ట్రోక్స్ ఉంటాయి కదా, సో హార్ట్ స్ట్రోక్స్ సింబల్ అయితే వేసుకుంటున్నాను అనమాట. సో వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలాగనేది. సో అటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం వేసుకున్న తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో చూసేద్దాం. మీరు ఈ థీమ్ని ఏ అదర్ స్పైసెస్తో అయినా వేసుకోవచ్చు అనమాట. బట్ కొంచెం లావుగా ఉండే స్పైసెస్ని మాత్రం అవాయిడ్ చేయండి. లైక్ గ్రౌండ్ నట్స్ కానీ చిక్ పీస్ కానీ. లావుగా ఉండే స్పైసెస్తో ఏమవుతుందంటే మనం తీసుకున్న ఎగ్జాక్ట్ హార్ట్ సింబల్ హార్ట్ స్ట్రోక్స్ అనేటివి అంత బాగా షేప్ అయితే కనిపించవు అనమాట. సో మోస్ట్లీ టేక్ స్పైసెస్ విచ్ ఆర్ లైక్ రైస్ కానీ ఉరద్ దాల్ కానీ మూంగ్ దాల్ కానీ ఇలా సమ్. సో అలా రైట్లో లెఫ్ట్లో వేసుకున్న తర్వాత మధ్యలో హార్ట్ షేప్ సింబల్లో మా పాప 5 months కాబట్టి 5 month సింబల్ అయితే వేస్తున్నాను అనమాట. మీరు మీ బేబీ ఏ మంత్ అయితే ఆ మంత్ సింబల్ అయితే వేసుకోవచ్చు అనమాట. అక్కడ వేసుకున్న తర్వాత స్పైసెస్ అయితే ఎక్స్ట్రా కనిపిస్తున్నాయి కదా, సో వాటిని అన్నిటినీ క్లోజ్గా దగ్గరగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇదనమాట. నాకైతే చాలా బాగా అయితే వచ్చింది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో నెక్స్ట్ బేబీని మనం వేసుకున్న ఇందాక హార్ట్ సింబల్ ఉంది కదా, దానికి హార్జెంటల్గా అయితే పడుకోబెట్టి కొంచెం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ప్రీవియస్ మంత్స్ అన్నిటికీ నేను రోంపర్ అయితే తీసుకునేదాన్ని అనమాట. సో ఈసారి కొంచెం జంప్ సూట్ అయితే ట్రై చేయాలనిపించింది. సో దానికోసం ఈసారి జంప్ సూట్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ జంప్ సూట్ డీటెయిల్స్ అన్నీ నేను కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. సో ఈ థీమ్ చేసేటప్పుడు నాకు ఏమనిపించిందంటే తను ఆ హార్ట్ సింబల్ని అయితే చెరిపేస్తుంది అనిపించింది. బట్ లక్కీగా తనైతే అలా చేయలేదన్నమాట. ఫొటోస్ అయితే కొన్ని బాగానే వచ్చాయి. ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. సో నెక్స్ట్ గ్రౌండ్ నట్స్ అయితే 5 సింబల్ వేసి కొన్ని ఫొటోస్ అయితే తీద్దాం అనుకున్నాను అనమాట. సో దానికోసం ఇక్కడ 5 సింబల్ అయితే వేస్తున్నాను. సో ఈ మంత్లీ ట్రాక్ షీట్తో నేను ఎవ్రీ మంత్ అయితే ఫొటోస్ తీస్తున్నాను అనమాట. మీరు ఇంకెవరికైనా తెలియకపోతే ప్రీవియస్ వీడియోస్ చూస్తే అర్థమైపోతుంది అనమాట. సో ఈ మంత్లీ ట్రాక్ షీట్ అనేది నేను మీషోలో అయితే తీసుకున్నాను అనమాట. తను వేసుకున్న హెడ్ బ్యాండ్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. లింక్స్ ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో అలాగా ఈ థీమ్లో కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసాను అనమాట. అవి ఇక్కడ యాడ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. మీరు ముందు నుంచి వీడియోస్ చూస్తుంటే మాత్రం నేను కేక్ పిస్తా అయితే ఎవ్రీ మంత్ సెలబ్రేట్ చేస్తానని అయితే మీకు తెలిసి ఉంటుంది. సో ఈసారి బయట నుంచి ఎందుకు తేవడం, ఇంట్లోనే ట్రై చేద్దామని అయితే అనిపించింది అనమాట. బట్ ఇది వర్తా కాదనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమైపోతుంది. సో దానికోసం బేసిక్ ఓరియో కేక్ అయితే చేద్దాం అనుకున్నాను. సో దానికోసం ఈ ఓరియో బిస్కెట్స్ అయితే తీసుకుని అందులో ఉన్న క్రీమ్ని అయితే సపరేట్ చేసుకొని దాన్ని మిక్సీలో ఫైన్గా పౌడర్ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత దాంట్లో కొన్ని పాలు అయితే యాడ్ చేసి తర్వాత కొంచెం బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో బేసిక్ కేక్ ఇదైతే.
సో తర్వాత దాన్ని గుడ్ మిక్స్ ఇచ్చిన తర్వాత కేక్ టిన్లో అయితే వేసుకొని కింద బటర్ పేపర్ అయితే వేస్తున్నాను. తర్వాత ఒక 20-25 మినిట్స్లో అయితే బేక్ అయిపోతుంది అనమాట. సో కేక్ పైన అయితే నేను డైరీ మిల్క్ చాక్లెట్ని డబుల్ బాయిల్ మెథడ్లో మిక్స్ చేసి ఆ సిరప్ని అయితే అక్కడ వేసాను అనమాట. యాక్చువల్గా అది సిరప్ లాగా అవ్వలేదు, సో కొంచెం అలాగే మేనేజ్ చేశాను అనమాట. తర్వాత ఈ జెమ్స్ని చుట్టూ అయితే డెకరేట్ చేసుకుంటున్నాను. ఆ హ్యాపీ బర్త్డే జెస్రీ అనేది మాత్రం నేను మిల్కీ బార్ చాక్లెట్తో కొంచెం రోల్ చేసి అయితే సెట్ చేశాను అనమాట. సో ఇంత ఎఫర్ట్స్ పెట్టి కేక్ చేశాను కదా, సో దీని టేస్ట్ ఎలాగుందంటే సూపర్ డెలిషియస్ అని నేను చెప్పను కానీ బట్ యావరేజ్గా అయితే ఉందన్నమాట. సో దీని బదులు బయట కేక్ పీస్ తేవడమే బెటర్ అనిపించింది నాకైతే. సో ఈ కేక్ సెలబ్రేషన్స్ మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవుతుంటే తెలుస్తుంటుంది అనమాట. సో ఎవ్రీ మంత్ ఎలా అయితే చేస్తామో ఈ మంత్ కూడా అలాగైతే చేసాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇఫ్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్.